Hey guys, good morning. This is me Vinay here. Welcome to Vinay Fit Fusion. సో మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే వాళ్ళకి నా గురించి ఈ ఛానల్ గురించి ఒక చిన్న లైన్లో చెప్పేస్తా. సో బేసిక్గా యాజ్ ఎ సెడ్ నా పేరు వినయ్. సో నాకున్న నాలెడ్జ్ని నాకున్న ఫిట్నెస్ ఎక్స్పీరియన్స్తో ప్రతిరోజు ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తుంటా. వర్కౌట్స్ ప్రతిరోజు ఒక మజిల్ని ట్రై చేస్తూ, స్ప్లిట్ మజిల్స్ని ట్రై చేస్తూ, కార్డియో చేస్తూ, సో ఇలా ప్రతిరోజు ఒక్కొక్క వర్కౌట్ చేస్తూ. అండ్ ఆల్సో మెయిన్ మోటివ్ ఆఫ్ దిస్ ఛానల్ ఏంటి అంటే మనం ఫిట్గా ఉండాలంటే జిమ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. జిమ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు అంటే సో పర్టికులర్లీ జిమ్కే వెళ్ళాలి, ఫిట్గా ఉండాలి, మస్కులర్గా ఉండాలి అంటే నో, దట్ ఈస్ నాట్ ట్రూ. నేనైతే ప్రతిరోజు నాకున్న నాలెడ్జ్తో ఈ రెసిస్టెన్స్ బ్యాండ్తో మన ఫుల్ బాడీ ఎలా ట్రైన్ చేయొచ్చు, మస్కులర్గా ఎలా ఉండొచ్చు, ఫిట్గా ఎలా ఉండొచ్చు అని చెప్పి మన ఓన్ బాడీ వెయిట్తోనే మజిల్ ఎలా గెయిన్ చేసుకోవచ్చు అని ప్రతిరోజు ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటా. అట్లీస్ట్ వీక్లో ఒక 5 or 6 days. సో ఎందుకంటే మిగతా 2 రోజులు నాకు రెస్ట్ డేస్ కాబట్టి మజిల్ రికవరీ అవ్వడానికి. సో కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఈరోజు బ్యాక్ వర్కౌట్ అనమాట. సో వర్కౌట్కి వెళ్ళే ముందు సో నా గురించి ఒక చిన్న ఐడియా రావాలి అంటే ఇంకా డెప్త్గా, సో ప్లీజ్ డూ వాచ్ మై ఓల్డ్ వీడియోస్, సో విల్ గెట్ ఐడియా ఆన్ మీ. సో వినయ్ అంటే ఏంటి, వినయ్ ఫిట్ ఫ్యూజన్ అంటే ఏంటి అని. సో ఇఫ్ యూ వాంట్ టు గెట్ మోర్ అప్డేట్స్ అబౌట్ దిస్ యూట్యూబ్ ఛానల్ వెరీ ఫాస్ట్గా, సో యూ కెన్ ఫాలో మీ త్రూ మై ఇన్స్టాగ్రామ్ వినయ్ ఫిట్ ఫ్యూజన్. ఆ పేరు కూడా యూట్యూబ్ మన యూట్యూబ్ బయోలో ఉందన్నమాట, ఆ ఇన్స్టా లింక్ కూడా. సో యా, లెట్స్ బిగన్ విత్ అవర్ బ్యాక్ వర్కౌట్. కుమ్మేద్దాం. యా, సో ఇంకొకటి చెప్పాలి అంటే నేను ఈ వర్కౌట్స్కి ముందు వార్మప్స్ అండ్ స్ట్రెచ్చింగ్స్ చేసిన తర్వాతే వర్కౌట్స్కి వస్తున్నా. అండ్ మీరు కూడా కనీసం కార్డియో అయినా చేసిన తర్వాతే వర్కౌట్స్కి రండి. బికాస్ మన బాడీలో ఇంజురీస్ అవ్వకుండా బాడీ ఫ్లెక్సిబుల్ ఉంటే మజిల్ కూడా చాలా బాగా రికవర్ అవుతుంది అనమాట. ఇంజురీస్ అవ్వు, బ్యాక్ పెయిన్ రాదు, షోల్డర్ పెయిన్ రాదు. నాట్ ఓన్లీ అవుట్డోర్లో వర్కౌట్ ఇలా రెసిస్టెన్స్ బ్యాండ్తో కాదు, జిమ్కి వెళ్ళే వాళ్ళు కూడా లేకపోతే ఇంట్లో ఏదైనా చిన్న వర్క్స్ చేసేవాళ్ళు కూడా మార్నింగ్ లెగగానే ఒక 10 minutes or 15 minutes or అట్లీస్ట్ 8 minutes మీరు స్ట్రెచ్చింగ్స్కి, వార్మ్స్కి ఇస్తే మీకు బ్యాక్ పెయిన్ కావచ్చు, షోల్డర్ పెయిన్ కావచ్చు, నీ పెయిన్ కావచ్చు, యాంకిల్ పెయిన్ కావచ్చు, ఎల్బో పెయిన్ కావచ్చు, వ్రిస్ట్ పెయిన్ కావచ్చు, వాట్ ఎవర్, నాట్ ఈవెన్ టచ్ దాట్ పెయిన్. సో యా, లెట్స్ బిగిన్ విత్ బ్యాక్ వర్కౌట్. సో కమింగ్ టు అవర్ ఫస్ట్ బ్యాక్ వేరియేషన్, బెంట్ ఓవర్ రో అనమాట. సో బేసిక్గా ఐఎమ్ టేకింగ్ హెవీ బ్యాండ్. So if you have only one resistance band which is 15 kgs or 25 kgs లేదా 35 kgs ఉన్నా పర్లేదు, సో జస్ట్ మేక్ షూర్ దట్ మీ రెపిటేషన్స్ని ప్రతి సెట్కి ఇంక్రీజ్ చేయండి. దాట్స్ ఇట్. సో మజిల్ కరెక్ట్గా కాంట్రాక్ట్ అవుతుందా లేదా చూడండి, దాట్స్ ఆల్ ఇట్ మ్యాటర్స్. ఏం పర్లేదు, మీకు ఫామ్ రాకపోయినా పర్లేదు, ట్రై చేస్తుండండి. సింపుల్ మోటివ్ అంటే గెట్టింగ్ బెటర్ ఎవ్రీ సింగిల్ డే. దట్ ఈస్ ద ఓన్లీ మోటివ్, దట్ ఈస్ ద ఓన్లీ ఎయిమ్. సో యా, when it comes to bend over row, first మీరు 45 degrees కొంచెం బెండ్ అయిన తర్వాత and then just make your spine little bend. Yeah, వీలైనంత వరకు మీ బ్యాక్ని స్ట్రెచ్ చేయండి. దాట్స్ ఇట్ గైస్. సో ఇలా ప్రతి సెట్కి మీరు రెపిటేషన్స్ ఇంక్రీజ్ చేయండి. సో యా, బై ద వే గోల్డెన్ హవర్ చాలా బాగుంది కదా, ప్లీజ్ గుడ్. కమింగ్ టు అవర్ సెకండ్ వేరియేషన్, ఈ వేరియేషన్ పేరు బ్యాక్ ఫ్లైస్ అనమాట. సో యూజువలీ సింపుల్ ఫార్ములా, జస్ట్ యూఆర్ కాంట్రాక్టింగ్ యువర్ బ్యాక్. సో జస్ట్ టేక్ యువర్ రెసిస్టెన్స్ బ్యాండ్, థంబ్నైల్లో లాక్ చేసుకోండి. ఎస్, యా, వీలైనంత వరకు మీ బ్యాక్ని స్ట్రెచ్ చేయండి.
that's it. So if you want a good back, you need to concentrate through your mind muscle. So if you are not concentrating on your mind muscle, మీరు ఎంత వర్కౌట్స్ చేసినా ఎంత డైట్ మెయింటైన్ చేసినా మీకు ఏదో సోసోగా వస్తుంది తప్ప విల్ నాట్ గెట్ దట్ అక్యూరేట్ concentration if you don't concentrate your mind muscle. So basic concept of mind muscle ఏంటంటే if you are doing some other workout like bicep or tricep or leg or whatever, మీరు ఆ మజిల్ని ఆ బాడీ పార్ట్ని బాగా ఇమాజిన్ చేసుకోండి. జస్ట్ ట్రిగర్ అండ్ మేక్ టార్గెట్ ఇన్ యువర్ మైండ్ దట్ ఆ మజిల్ గురించి ఎక్కువ అబ్జర్వ్ చేయండి, ఎక్కువ థింక్ చేయండి వైల్ యూఆర్ డూయింగ్ వర్కౌట్. సో కరెక్ట్గా క్రష్ చేస్తున్నామా మజిల్ని, వైల్ యూఆర్ డూయింగ్ బైసెప్ కరెక్ట్గా క్రష్ చేస్తున్నామా, లేదా చెస్ట్ చేస్తున్నప్పుడు కరెక్ట్గా ప్రెస్ చేస్తున్నామా, మన ఫామ్ కరెక్ట్గా ఉందా అని మైండ్తో ఒకసారి ఆలోచించండి. ఫుల్ ఫోకస్తో చేస్తే నీకు మజిల్ ఎలా రాదో చూద్దాం. సో యా, కమింగ్ టు అవర్ నెక్స్ట్ వేరియేషన్, సింగిల్ ఆర్మ్ రోయింగ్ విత్ రెసిస్టెన్స్ బ్యాండ్. Same opposite hand. So that's how the single arm bend rowing. So coming to our last variation, traps. సో ఈ ట్రాప్స్ అనేది చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. సో విషయం ఏంటంటే when it comes to your biceps, your chest, your back ఎలానో సేమ్ అలానే మీ ట్రాప్స్ కూడా ఒక మ్యాస్కులర్ లుక్ ఇస్తుంది అనమాట, జస్ట్ లైక్ యువర్ షోల్డర్స్. సో నీ షోల్డర్స్ ఇంకా వైడ్గా తెలియాలి అన్నా, if you have that genetics, you have short shoulder or something, నీకు మరీ వైడ్ షోల్డర్ లేకపోతే, if you concentrate on your traps, that looks even more wider. కొంచెం ఇంకా you will feel, ఇంకొంచెం ఇంకా మ్యాస్కులర్ ఫీల్ ఇస్తుంది అనమాట. సో ట్రాప్స్ వర్కౌట్ ఎవరైతే స్కిప్ చేస్తారో వాళ్ళకి వీడియో షేర్ చేయండి. సో యా, లెట్స్ బిగిన్ విత్ అవర్ ట్రాప్ వర్కౌట్. ఓ మై గాడ్, జస్ట్ ఒక ఈగలు ఇలా వెళ్ళింది అనమాట. వినపడిందా? యా, జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ ట్రాప్స్ వైల్ యూఆర్ డూయింగ్. మీ ఫోర్ ఆర్మ్స్ని ఇలా బెండ్ చేయకండి, జస్ట్ అబ్జర్వ్ ద ఫామ్. ఇట్స్ వెరీ ఈజీ. యా, లెట్స్ బిగిన్. సో యా, దట్స్ హౌ ద ట్రాప్స్ వర్కౌట్ ఎండ్స్. సో మీరు ఏం చేస్తారంటే ప్రతి ఒక్క సెట్ ఇంక్రీజ్ చేసుకోండి అనమాట. ఇప్పుడు ఈ వర్కౌట్ చేస్తున్నారు, ఇఫ్ యూఆర్ బిగినర్ ఐమ్ సేయింగ్ దట్, మీరు నాకంటే ఎక్స్పీరియన్స్ అయితే పర్లేదు, బట్
నేను బిగ్నెస్కి అండ్ ఇంటర్మీడియట్స్కి చెప్తున్నా. ఇఫ్ యూఆర్ ట్రైనింగ్ విత్ యువర్ రెసిస్టెన్స్ బ్యాండ్, ఇంట్లోనే కూర్చొని వర్కౌట్ చేయాలి, ట్రావెలింగ్ చేస్తూ కూడా ఫిట్గా ఎలా ఉండాలి, ఏ ప్రొఫెషనల్ ఫీల్డ్లో ఉన్నా నాకు ఇంత టైం ఉంది అని ఒక ప్యాషన్తో ఫిట్గా ఉండాలనుకుంటా చూడు, వాళ్ళకి ఈ ఛానల్ అనమాట. సో ఇఫ్ యూ వాంట్ టు స్టే ఫిట్ with your customizing food from your home, and if you want to stay healthy, this channel is for you. ఈ రెసిస్టెన్స్ బ్యాండ్తోనే నేను గత 4 months నుంచి జిమ్కి వెళ్ళలేదు, బట్ స్టిల్ ఐఎమ్ ఇన్ ప్రాపర్ షేప్, ఐఎమ్ హెల్తీ, ఐఎమ్ ఫిట్ ఎనఫ్. సో నా మజిల్ నేను అలానే మెయింటైన్ చేసుకుంటున్నా. సో డిసెంబర్ టైంలో నేను రెజల్యూషన్ పెట్టుకున్నాను అనమాట. అండ్ దెన్ రెజల్యూషన్ అని కాదు, చిన్న మోటివ్, జిమ్కి వెళ్తేనే ఫిట్గా ఉండాలా అని చెప్పి ఒక చిన్న ప్రాసెస్లో రీసెర్చ్ చేయడం మొదలుపెట్టి. సో అండ్ దెన్ ఐ ఫౌండ్ దిస్ రెసిస్టెన్స్ బ్యాండ్ విచ్ ఈస్ వెరీ ఎఫెక్టివ్ ఫర్ యువర్ వర్కౌట్స్. సో ద ప్లస్ పాయింట్ విత్ దిస్ రెసిస్టెన్స్ బ్యాండ్, నువ్వు బ్యాక్ ప్యాక్లో వేసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, ట్రావెలింగ్ ఎక్కడైనా చేసుకోవచ్చు, ఎక్కడైనా వర్కౌట్స్ చేసుకోవచ్చు, ఇంట్లో చేసుకోవచ్చు, బయట చేసుకోవచ్చు, ఇలా అవుట్డోర్లో చేసుకోవచ్చు. సో యా, జస్ట్ నీ దగ్గర ఎక్స్క్యూజెస్ ఉండకూడదు అంతే. దట్స్ హౌ ఇట్ వర్క్స్. జస్ట్ గెటింగ్ బెటర్ ఎవ్రీ సింగిల్ డే, దట్స్ ఆల్ ఇట్ మ్యాటర్స్. సో యా గైస్, సో నేను ఇలా అవుట్డోర్లో వచ్చి వర్కౌట్ చేయాలంటే చాలా కాన్ఫిడెన్స్ కావాలి. వచ్చే వాళ్ళందరూ చూస్తూ ఉంటారు, ఏంటబ్బా వీడి పార్టీ కూడా కెమెరాలో మాట్లాడుకుంటున్నారని. బట్ నేను చేస్తున్న రీజన్ ఏంటంటే, ప్రతి ఒక్కరు, చాలామంది మిడిల్ క్లాస్లో ఉండేవాళ్ళు, ఐఎమ్ నాట్ సేయింగ్ సంథింగ్ రాంగ్, ద ట్రూత్ ఐఎమ్ సేయింగ్, చాలామంది ఫిట్గా ఉండలేరు. ఎందుకు? డబ్బులు లేక, వాళ్ళకి ప్యాషన్ ఉన్నా కూడా జిమ్కి డబ్బులు లేక, డైట్కి డబ్బులు లేక, ఇలా చాలా స్ట్రగుల్స్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. ఈవెన్ ఐ ఫేస్ దట్. సో వాళ్ళ కోసం ఆలోచించి స్టార్ట్ చేసిన ఛానల్, మన ఛానల్ ఇది. సో ఈ ఛానల్కి మీ సపోర్ట్ కావాలి. నాకు కాన్ఫిడెన్స్ ఉంది, బట్ మీరు ఇచ్చే లైక్స్, మీరు ఇచ్చే షేర్స్, మీరు ఇచ్చే కమెంట్స్ ఎలా ఉంటుందంటే, నాకు అప్పుడప్పుడు ఇప్పుడిప్పుడే నాకు 1 month, 1.5 monthకే చాలా మోటివేషన్తో చాలామంది దేవర్ టెక్స్టింగ్ మీ ఇన్ కమెంట్ సెక్షన్, అన్న ఎలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు, సో మీ రెసిస్టెన్స్ బ్యాండ్ ఏంటి, లింక్స్ ఏంటి, అది ఇది అని. బట్ కమింగ్ టు దాట్ ఆల్సో, నేను ఈ రెసిస్టెన్స్ బ్యాండ్ డికాథ్లాన్లో కొన్నాను. సో నేనైతే ఆన్లైన్లో కొనలేదు. జస్ట్ మీరు ఒకసారి వెళ్ళి ఆ వెయిట్ని లిఫ్ట్ చేసి, అండ్ దెన్ యూ కెన్ గో ఫర్ పర్చేసింగ్ దిస్ రెసిస్టెన్స్ బ్యాండ్. సో డబ్బులు వేస్ట్ చేసుకోకండి జిమ్ములకి, దానికి దీనికి అని చెప్పి ప్యాకేజీలు కట్టేసుకొని సరిగ్గా వెళ్ళకుండా ఫస్ట్ రెసిస్టెన్స్ బ్యాండ్తో ట్రైన్ చేయండి. సో యా, పేరు గుర్తుపెట్టుకోండి, వినయ్.